కొత్త ఏడాది జనంలో కేసీఆర్ అట. 2025లో మౌనం విడనన్న గులాబీ బాసు, పార్టీ కేడర్లో జోష్ నింపేందుకు టూర్లు, ఆరోపణలకు చెక్ పెట్టేలా ప్లాను, కేటీఆర్ అరెస్టు వార్తలు నేపథ్యంలో లీకు, సర్కారు ఏర్పాటై ఏడాది పూర్తవుతుండటంతో ప్రజల్లోకి. కొత్త ఏడాదిలో వస్తాడట కేసీఆర్. ముహూర్తం పెట్టుకున్నాడు. ముహూర్తం పెట్టుకొని 2025లో రావాలని పెట్టుకునే ఏం పడు కానీ ఉట్టిదే కొత్త ఏడాదిలో రాదు, పాత ఏడాదిలో రాడు, ఏ ఏడాదిలో రాడు. ఆయన ఎప్పుడు వస్తాడంటే ఎన్నికలు వస్తే వస్తాడు. ఏదైనా ఓట్లు ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నాయి అంటే ప్రచారానికి వస్తాడు. అప్పటిదాకా రాడు. నువ్వు గీ పెట్టుకున్నా రాడు. ప్రజలే కోరుకోవాలన్నమాట. కేసీఆర్ రావాలి బయటికి, మమ్మల్ని మేము చూడాలి, ఓట్లు వేయాలన్న దాకా రాడు. కేసీఆరే మాకు ముఖ్యమంత్రి, కేసీఆర్ వస్తే మేము గెలిపిస్తాం అని ప్రజలంతటా ప్రజలే రోడ్ల మీదకి వచ్చి అడిగితే అప్పుడు వస్తాడు. ఆయన నైజం అది. అన్ని రాజకీయ పార్టీలు, మీడియా అటెన్షన్తో చూస్తున్నాయి కేసీఆర్ ఏం చెప్తాడు, ఎప్పుడు వస్తాడని. రాడు, ఎదురు చూడాల. ఆయన నైజం అది. ఉద్యమ సమయంలో కూడా ఇదే కథ. పోయిందంటే 6 నెలలు బయట రాపోయేది. ఇప్పుడు కూడా అదే. ఇవన్నీ అప్పుడప్పుడు ఇస్తుంటారు. ఇక కేసీఆర్ త్వరలో జనంలోకి, త్వరలో ఏంది రాజకీయ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు త్వరలో రావడం ఏంది, ఎప్పుడు ఉండాలి జనంలో. ఇక దానికి ముహూర్తం ఏంది 2025 అయింది, 26 అయింది. కాకపోతే ఆయన ఆయన స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ అది. ఆయనకు నచ్చినప్పుడు వస్తాడు. ఆయన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటాడు. గ్రౌండ్ కరెక్ట్ ఉంది అన్నప్పుడు దిగుతాడు. ఉట్టుట్టుకు వచ్చి జనంలో ఉండడు అన్నట్టు. ఆయన స్టైల్ అది అంతే. ఇక పొద్దాక చాకరీ చేసి మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఎందుకు, 5 సంవత్సరాలు అప్పుడే చేద్దాం, మనకి ప్రజలతో అవసరం ఎప్పుడు ఉందో అప్పుడే పోదాం అనే నైజం అయింది.